కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్షపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రతిరోజు ఒక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. సో ఈ నెల జూలై 16న ఉరిశిక్ష ఖరారు చేశారు. కానీ ఇంతలోనే వాయిదా వేశారు. ఒకవేళ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్పారు. కానీ దీనికి సంబంధించి కూడా కొత్త అప్డేట్ వచ్చింది. బ్లడ్ మనీ తీసుకోవడానికి బాధిత కుటుంబం అంగీకరించలేదు. సో కేరళ నర్సుపై కనికరం చూపించలేదు మెహదీ సోదరుడు. సో కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో ఉత్కంఠం కొనసాగుతుంది. నిన్న అమలు కావాల్సిన నిమిష ఉరిశిక్షను యమన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు. తాము మాత్రం నిమిషను క్షమించలేమని చెప్పాడు. ఆమె నుంచి క్షమాపణ కానీ బ్లడ్ మనీ కానీ తాము కోరడం లేదని కూడా స్పష్టం చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యుడు కూడా డిమాండ్ చేశారు. అయితే నిన్న అమలు కావాల్సిన నిమిషప్రియ మరణశిక్షను కూడా యమన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే మెహదీ సోదరుడు కూడా ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ పోస్ట్కి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఆ పోస్ట్లో అతను మేము ఏదైతే బ్లడ్ మనీ ఉందో ఆ బ్లడ్ మనీని తీసుకోవడం లేదు అండ్ నిమిషాన్ని కూడా మేము క్షమించము అంటూ కూడా అతను ఆ పోస్ట్ చేయడం జరిగింది. అయితే వాట్ ఈస్ అచీవ్డ్ అండ్ హియర్ టుడే ఫ్రమ్ ద మీడియేషన్ అటెంప్ట్స్ ఫ్రమ్ పీస్ ఈజ్ నథింగ్ న్యూ ఆర్ సర్ప్రైజింగ్. ఏదైతే బాధిత కుటుంబానికి అదేవిధంగా నిమిష అంటే మాకు నిమిషకు మధ్య ఏదైతే క్షమాభిక్షకు సంబంధించి జరిగిందో చర్చలు జరిగాయో అవి కొత్తవేం కాదు. గతంలో నుంచే ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచే మాకు అదేవిధంగా నిమిషప్రియ కుటుంబానికి కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇన్ని సంవత్సరాలు ఇదేదో దాగి ఉన్న ఏదో పెద్ద సీక్రెట్ కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. ఈ మీడియేషన్ అనేది నార్మల్ అండ్ చాలా నార్మల్గా జరుగుతూనే ఉంది అంటూ కూడా రాసుకొచ్చారు. అదేవిధంగా మీనింగ్ దట్ ది ప్రెషర్ దట్ వీ వెంట్ త్రూ హ్యాస్ నాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ అస్. అవర్ డిమాండ్ ఈజ్ క్లియర్లీ ఓన్లీ కాంపెన్సేషన్, నథింగ్ ఎల్స్, వాట్ ఎవర్ ద మ్యాటర్ ఈజ్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నౌ ఇట్స్ బీన్ పోస్ట్పోన్డ్ అండ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. అన్ఫార్చునేట్లీ ఎస్పెషల్లీ దట్ దోస్ హూ హ్యావ్ స్టాప్డ్ ద ఇంప్లిమెంటేషన్ known our absolute refusal to any attempt to reconcile in the any form of అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు కాంపెన్సేషన్ కోసం అంటే ఉరిశిక్ష ఖరారు కాకముందు కాంపెన్సేషన్ కోసం ఒకసారి చర్చలు జరిగాయి. కానీ వాళ్ళు అందుకు అంగీకరించలేదు. ఇక మాలో సహనం నశించింది, ఇక మాకు న్యాయం మాత్రమే కావాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇన్ ఎనీ కేస్ వాట్ ఈస్ ఆఫ్టర్ సెట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ డేట్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ బిఫోర్, వి షల్ ఫాలో ద ఎగ్జిక్యూషన్ టిల్ ఎగ్జిక్యూషన్ అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇక డిలే ఓంట్ ఫ్లెక్స్, ప్రెజర్ ఓంట్ మూవ్ అస్, బ్లడ్ కాంట్ బై అండ్ ద ట్రూత్ ఈజ్ నాట్ ఫర్గెటన్ అంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇదంతా ఆయన యమనీ లాంగ్వేజ్లో ట్వీట్ చేశారు. దాని ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఫోటో కూడా మనం చూస్తున్నాము. ఏదైతే చర్చలు జరిగాయో క్షమాభిక్షకు సంబంధించి ఇవి కొత్త ఏం కాదు. నా అన్నను నిమిష హత్య చేసిన రోజు నుంచి కూడా ఆ చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో మేము రెమ్యునేషన్కి ఒప్పుకున్నాము, బ్లడ్ మనీ తీసుకోవడానికి ఒప్పుకున్నాము, కానీ దానికి వాళ్ళు అంగీకరించలేదు, మేము అడిగినంత వాళ్ళు ఇవ్వలేదు. సో దీంతో ఇప్పుడు మాకు అవసరం లేదు, రక్తాన్ని డబ్బుతో మీరు కొనలేరు అంటూ కూడా బాధితుడికి సంబంధించిన సోదరుడు మాట్లాడాడు. అయితే దానికి సంబంధించి అతను పోస్ట్ కూడా చేశాడు, యమనీ లాంగ్వేజ్లో అతను పోస్ట్ చేయడం జరిగింది. సో దీంతో నిమిషప్రియకు సంబంధించిన ఉరిశిక్షకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. సో ఈ నెల 16న తనకు ఉరిశిక్ష ఖరారైంది. కానీ యమన్ ప్రభుత్వం కొంతమంది మత పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి యమన్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఉరిశిక్షకు సంబంధించి ఇప్పటికే వాయిదా వేయగలిగింది తప్ప ఉరిశిక్ష ఖరారు కావడానికి సంబంధించి కూడా ఎలాంటి వాయిదా అనేది వేయలేదు. అయితే ప్రజెంట్ ఈ వాయిదా మేము ఊహించలేదని, రాజీ కుదిరిచేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నిటినీ తాము కుటుంబం తిరస్కరించిందని పోస్ట్ చేశాడు. ఈ ప్రయత్నాలు తమకు కొత్తేమీ కావని కూడా తెలిపాడు. ఎన్ని విధాల ఒత్తిడి చేసినా తమ అభిప్రాయాన్ని మార్చుకోమని కూడా వెల్లడించారు. అయితే బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పాడు. క్షమాపణ అనే మాటే లేదని, తమకు కావాల్సింది డబ్బు కాదని, న్యాయమని కూడా స్పష్టం చేశాడు. అయితే దోషిగా నిరూపితమైన నిమిషను ఇండియా మీడియా బాధితురాలుగా చిత్రీకరిస్తుందంటూ కూడా మండిపడ్డాడు. ఇక యమన్ చట్ట ప్రకారం బాధిత కుటుంబం క్షమించి పరిహారానికి అంగీకరిస్తే శిక్ష తప్పే అవకాశం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం యమన్ జైలు అధికారులు అదేవిధంగా ప్రాసిక్యూటర్తో నిరంతరం చర్చలు జరుపుతోంది. మరోవైపు మత గురువు ముస్లియార్ బాధిత కుటుంబంతో క్షమాదానానికి ఒప్పించేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. నిమిష కుటుంబం $1 మిలియన్ పరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని కూడా
ఇస్తాయనే ఉత్కంఠ కూడా ప్రజెంట్ నెలకొంది. సో ఎస్, కేరళకు సంబంధించిన నిమిషప్రియ యమన్కు వెళ్ళింది. అయితే తాను అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. ఆ బిజినెస్కి సంబంధించి యమన్ చట్ట ప్రకారం ఒకవేళ యమన్లో బిజినెస్ చేయాలి అనుకుంటే అక్కడ ఉండే ఒక సిటిజన్తో టైఅప్ అయి ఉండాలి. అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తూ నిమిష అక్కడ ఉండే ఒక యమన్ సిటిజన్ అయిన మెహదీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ అలిగేషన్ ఏంటి అంటే మెహదీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిమిషను లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఒక ఆరోపణ. సో దీంతో ఈ సంబంధించి అతను వేధిస్తున్న టైంలో ఓపిక నశించి నిమిష అతన్ని హత్య చేయించి అతని బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక వాటర్ ట్యాంక్లో పడేసింది. సో దీంతో నిమిషను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత కింది స్థాయి కోర్టు నిమిషకు మరణశిక్ష విధించింది. ఎందుకంటే యమన్ చట్టాల ప్రకారం ఒకవేళ అక్కడ యమన్ సిటిజన్ని చంపేస్తే ఎవరైతే చంపేశారో వాళ్లకు అక్కడ చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నిమిషప్రియకు కూడా ఉరిశిక్ష విధించారు. సో దాని కారణంగా అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేది నడుస్తుంది. సో మొత్తానికి వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే అక్కడ ఏదైతే ఉన్నత న్యాయస్థానం ఉందో ఉన్నత న్యాయస్థానంలో నిమిషప్రియ దీనికి సంబంధించి ఛాలెంజ్ చేసింది. అయితే ఉన్నత న్యాయస్థానం కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పు నిజమే, నిమిషప్రియకు ఉరిశిక్ష ఖరారు చేయండి అంటూ కూడా ఉన్నత న్యాయస్థానం కూడా తీర్పునిచ్చింది. సో దీనికి సంబంధించి కూడా ఒకవేళ బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేస్తే, బ్లడ్ మనీ అంటే నష్టపరిహారం, బాధిత కుటుంబం ఎవరైతే నిందితురాలు ఉన్నారో ఆవిడను క్షమించి తాను ఇస్తున్న నష్టపరిహారాన్ని ఒప్పుకుంటే దాన్ని ఏదైతే ఉరిశిక్ష ఉందో అది ఆ శిక్షను తగ్గిస్తారు. జైలు శిక్ష లేదా ఇతర శిక్ష మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి బాధిత కుటుంబం మాత్రం ఆ చర్చలకు సంబంధించి ఆ బ్లడ్ మనీ అనేది మేము ఒప్పుకోము, ఖచ్చితంగా నిమిషకు శిక్ష పడాల్సిందే, ఆ రక్తాన్ని మీరు డబ్బుతో కొనలేరంటూ కూడా ఒక పోస్ట్ని రిలీజ్ చేశాడు మెహదీ సోదరుడు. అండ్ ఆ మెహదీ సోదరుడు చేసిన పోస్ట్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో దీనికి సంబంధించి అసలు నిమిష ఉరిశిక్షకు సంబంధించి ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాబట్టలేకపోయిందంటూ కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్గా ఎవరైతే మత గురువు ముస్లియార్ ఉన్నారో అతనితో యమన్ ప్రభుత్వంతో మాట్లాడి, యమన్లో ఉన్న మత పెద్దలతో మాట్లాడి, మన మతంలో, ఇస్లాం మతంలో క్షమాదానం అనేది పెద్ద గుణం అంటూ కూడా మతానికి సంబంధించి అలా సంప్రదింపులు జరిపి క్షమించండి అంటూ కూడా ఆ ప్రతిపాదన ఎవరైతే బాధిత కుటుంబాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముందర ప్రస్తావించినప్పుడు బ్లడ్ మనీకి సంబంధించి ఇంత మిలియన్ల డాలర్లు ఇస్తామని చెప్పి కూడా ఒక ప్రతిపాదన వాళ్ళ బాధిత కుటుంబం పైన పెట్టినప్పుడు బాధిత కుటుంబ సభ్యులకు సంబంధించిన మెహదీ వాళ్ళ సోదరుడు దానికి నిరాకరించారు. అయితే ఈ చర్చలు కొత్తేమి కాదు, కానీ ఈ ఉరిశిక్ష వాయిదా వేస్తారనేది మాత్రం చాలా షాకింగ్గా ఉంది. నిమిషకు ఖచ్చితంగా శిక్ష పడాలి అండ్ అదే మాకు జరిగే సరైన న్యాయం అంటూ కూడా బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ వాయిదా ప్రజెంట్ అయితే వాయిదా పడింది, కానీ ఎలా ఫర్దర్గా ఇంకాస్త లోతుగా వెళ్ళి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.